సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 209వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 54వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 51 నుంచి 60 వరకు చాంట్ చేస్తాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మన 4వ అంశమైన కర్మయోగం జ్ఞానయోగం గురించి చూస్తున్నాం. 41 నుంచి 49 వరకు కర్మయోగం గురించి చెప్పి 50 నుంచి 55 వరకు జ్ఞానయోగం గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానయోగం శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి. నిధిధ్యాసన చేసి తీరాలి. శ్రవణ మననాలు చేసి నిశ్చయ జ్ఞానం పొందాక నిధిధ్యాసన చేయాలి అని చెప్తున్నాడు. ఒక విధంగా ఈ శ్లోకాలు 6వ అధ్యాయం యొక్క సారాంశం అని కూడా చూసాము. నిధిధ్యాసన అనేక రకాలుగా చేయవచ్చు. మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మననం చేసుకోవచ్చు, ఎవరికన్నా బోధ చేయవచ్చు. ఇవి కాక శాస్త్రం ఒక సాంకేతిక పద్ధతి చెప్తుంది. దాన్ని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటారు. దీనికి పతంజలి యోగ సూత్రాలు ఆధారం. మొదటి స్టెప్స్ పతంజలి యోగ సూత్రంలో అవి పాటించిన చివర్లో మనం చేసే ధ్యానానికి అందులో వచ్చే ధ్యానానికి భేదం ఉంది. అందులో మనసుని శూన్యం చేయాలి. ఇక్కడ ప్రత్యేకించి మనసులోకి ఆలోచనలు తెచ్చుకోవాలి. ఆ ఆలోచనలని
ఆ ఆలోచనలని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు. ఈ నిధిధ్యాసనంకి కృష్ణ పరమాత్మ కొన్ని అంతరంగ సాధనలు కూడా చెప్పాడు. అవి దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధి నిశ్చయం. ఇక్కడ కూడా కొన్ని అంశాలు చెప్తున్నాడు. అదే ఆర్డర్లో చెప్పటం లేదు. మనం నిజానికి 6వ అధ్యాయంలో కూడా ఒక ఆర్డర్లో చెప్పకపోతే మనం వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చుకున్నామని చూసాం. 52వ శ్లోకంలో ఈ అంతరంగ సాధనలు కొన్ని చెప్పాడు. ఒకటి వివిక్త సేవి అన్నాడు. అంటే వీలున్నంత ఏకాంత ప్రదేశం ఎన్నుకోవాలి. మనం కూడా ఏకాంతంగా వెళ్ళాలి. ధ్యానం చేయడానికి ఎవరినన్నా తోడు తీసుకెళ్తే ధ్యానం తప్ప అన్నీ అవుతాయి. తర్వాత ఒంటరిగా వెళ్ళాలి అంటే అన్ని విధాలా ఒంటరిగా వెళ్ళాలి అంటారు. అంటే ఏ వాక్మ్యాన్నో తీసుకెళ్లి పాటలు వినటమో, సెల్ ఫోన్ తీసుకెళ్లి ప్రసంగాలు వినటమో, లేదా సెల్ ఫోన్ తీసుకెళ్లి ఎవరితో అన్నా కబుర్లు చెప్పడమో చేయకూడదు. ఒంటరిగా వెళ్ళటంలోని ఉద్దేశం అంతర్ముఖం అవటానికి. పూజ్య స్వామీజీ అందరూ అంతర్ముఖులు అవటానికి భయపడతారు. తమని తాము ఎదుర్కొనే ధైర్యం లేక పారిపోతారు అని చెప్తారు. అందువల్ల ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. తర్వాత లఘ్వాసి, లఘువుగా తినాలి, చాలా తక్కువ భోజనం చేయాలి. తర్వాత యత వాక్కాయ మానస అంటే అన్ని అంగాలను అదుపులో పెట్టుకోవాలి. అది కూడా పరహ అంటే అంకిత భావంతో పెట్టుకోవాలి. వైరాగ్యం సముపాశ్రిత అంటే వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించాక అది ధ్యానయోగ పరహ అంటున్నారు. అంటే ధ్యానయోగం చేయాలి అంటే ఈ బోధలో పూర్తిగా లీనమైపోవాలి. 53లో రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవాలని అంతకుముందు చెప్పాడు. వాటిలో కొన్ని అంశాలను కృష్ణ పరమాత్మే పేర్కొన్నాడు. అవి చూద్దాం. మొదటిది అహంకారం. అహంకారం అంటే అనాత్మ అభిమానం, శరీరం మీద బలమైన అభిమానం. రెండవది బలం, శక్తి లేదా హోదా. తనకున్న హోదాని ఆ హోదా నుంచి వైదొలిగాక కూడా ఇంట్లో ప్రదర్శించడానికి ప్రయత్నించటం. దర్పం, స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళకి ఆ దర్పం ఉంటుంది. దాని క్షణం కూడా మర్చిపోకుండా ఇతరుల మీద ప్రదర్శిస్తూ ఉంటారు. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోరిక తీరకపోతే కోరికని వెన్నంటి వచ్చే కోపం, పరిగ్రహం అంటే మీకున్న ఆస్తిపాస్తులు, ఉన్న వాటిని తగ్గించుకోవటమో త్యజించడమో చేయండి అంటుంది శాస్త్రం. నిర్మమః అంటే మమకారాన్ని వదులుకోవటం. అంటే అపరిగ్రహం, నిర్మమ పదాల మధ్య సూక్ష్మ భేదం ఉంది. అపరిగ్రహం అంటే ఉన్న వస్తువులను తగ్గించుకోవటం. కొన్ని వస్తువులను ఉంచుకోక తప్పదు, సన్యాసికి కూడా తప్పదు. కానీ ఇలా ఉంచుకు తీరాల్సిన వస్తువు మీద మమకారాన్ని పెంచుకోకుండా ఉండటాన్ని నిర్మమః అంటారు. విముచ్య శాంత, పైన చెప్పిన వాటన్నింటినీ పరిత్యజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మ భూయాయ కల్పతే, అటువంటి సాధకుడు బ్రహ్మతో ఐక్యం అయ్యే అర్హతను పొందుతాడు. అతను నిధిధ్యాసనంలో చైతన్యం యొక్క 5 లక్షణాలను నేను నేను అని తన పరంగా సాధన చేయాలి. అప్పుడు అతను బ్రహ్మభూయాయ కల్పతే అంటే బ్రహ్మతో ఐక్యం అవుతాడు. ఐక్యం అంటే ప్రయాణం చేసి అవడు చైతన్య పరంగా నేను బ్రహ్మను అనే జ్ఞానాన్ని పొందుతాడు. 54లో కొన్ని లక్షణాలను ఇక్కడ వర్ణిస్తున్నాడు. అది మళ్ళీ ఒకసారి చూద్దాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధంగా నిధిధ్యాసనం వేదాంత బోధను జీర్ణించుకోవడానికి తోడ్పడుతుంది. అలా జీర్ణించుకున్న వ్యక్తిని జ్ఞాననిష్టలో ఉన్నాడని, స్థితప్రజ్ఞుడని, ఆత్మనిష్టలో ఉన్నాడని, బ్రహ్మనిష్టలో ఉన్నాడని, జీవన్ముక్తి పొందాడని చెప్తూ ఉంటాం. అప్రయత్నంగా ఈ జ్ఞానంలో నిలబడి ఉన్నారో లేదో ఎలా తెలుస్తుందంటే కృష్ణ పరమాత్మే కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఒకటి ప్రసన్న ఆత్మ, జీవన్ముక్తి పొందారు అని తెలిపే సూచనగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
రెండు న శోచతి. ఏదైనా సమస్య వస్తే ఏమిటి అని వెంటనే అనాలోచితంగా అన్నా కూడా నిలదొక్కుని అయితే ఏమిటి అనే స్థితికి రాగలగటం. నా కాంక్షతి. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి పూర్ణత్వ భావంలో ఉంటాడు కాబట్టి ఏది ఇది కావాలి అని కోరడు. సమ సర్వేషు భూతేషు. అందరినీ సమభావనతో చూస్తాడు, ప్రపంచాన్ని నిష్పక్షపాతంగా చూస్తాడు. ఇది నిజానికి ఒక్కొక్క అధ్యాయంలోనూ అంత ముందు కూడా మనం చూసాము. తను పరాభక్తి లభతే, శ్రేష్టమైన భక్తిని చూపిస్తాడు. దీన్నే అద్వైత భక్తి అంటారు. అంటే జ్ఞాని శ్రేష్టమైన భక్తిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీన్నే జీవన్ముక్తి అంటారు. ఇవి కాక స్వామీజీ FIR టెస్ట్ చెప్తారు. ఎంత ఫ్రీక్వెంట్ గా కోపం వస్తోంది, ఎంత ఇంటెన్సిటీతో ఉంటుంది, ఎంత తొందరగా రికవర్ అవుతారు దాని నుంచి అనే పరీక్షను చేసుకోవాలి అని చెప్తారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 55. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ నిధిధ్యాసం అంశాన్ని ఫలశ్రుతితో పాటుగా బోధించి ముగించాడు. ఫలం జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే కొన్ని పరీక్షలు చూపించాడు. FIR టెస్ట్ కూడా చూసాము. కానీ ఒక విషయం గ్రహించాలి, ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేది. ఉదాహరణకు మీకు 100 సార్లు కోపం వచ్చేటట్టయితే రాత్రికి రాత్రి 0 అయిపోదు. క్రమేపీ ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ కోపం రావటం తగ్గుతూ వస్తుంది. జ్ఞాన ఫలం రావటం కన్నా జ్ఞానం పొందటం తేలిక. జ్ఞానం పొందటం తేలిగ్గా పొందవచ్చు, కానీ పొందిన జ్ఞానాన్ని జీర్ణించుకుని దాన్ని జీవితానికి అన్వయించుకుని ఆ జ్ఞాన ఫలాన్ని అణువణువున అనుభవించడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల గ్రంథాలలో జ్ఞానుల్లో తారతమ్యాలను కొలుస్తారు. నిజానికి జ్ఞానులందరూ సమానమే, ఎందుకంటే వారందరూ కూడా అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందుతారు. మరి ఈ తారతమ్యం ఎందుకు వస్తుంది అంటే వారి ప్రవర్తనలో తారతమ్యం ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, వారు చూపించే FIRలోని తారతమ్యం వల్ల. అందువల్ల వారిని బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిత్ వరియాన్, బ్రహ్మవిత్ వరిష్ట అంటారు. ఇలాంటి వాటికి మార్కులు వేయలేము, కానీ మనకు భేదం తెలియటం కోసం ఒక నెంబర్ అనుకుంటే ఇలా వరుసగా ఇవ్వచ్చు. బ్రహ్మవిత్కు 20%, బ్రహ్మ వరహాకు 40%, వరియాన్కు 60%, వరిష్టకు 80% ఫలం ఇవ్వచ్చు. ఇది నిధిధ్యాసన ఫలం. ఈ శ్లోకంతో నిధిధ్యాసన అంశానికి ముక్తాయింపు పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల దీన్ని ఏకశ్లోకి అనవచ్చు, లేదా సంగ్రహ శ్లోకం అనవచ్చు. భక్త్యా. భక్త్యా అంటే ఇక్కడ భక్తి చూపటం కాదు, నిధిధ్యాసనం చేయటం ద్వారా, లేదా నిధిధ్యాసన రూప భక్తి అని చెప్పవచ్చు. 12వ అధ్యాయంలో 5 దశల భక్తిని చూసాం. దాన్నే వేదాంత పరిభాషలో 3 దశల్లో చూస్తాం. మనం ఒక సాధకుని ప్రయాణం చాలా సార్లు చూసాం. కర్మయోగం పాటించి ఉపాసన యోగానికి వచ్చి, జ్ఞాన యోగానికి వచ్చి, శ్రవణ మననాలు చేసి మోక్షం పొందాలి. సో భక్తి ఈ 3 దశల్లోనూ ఉంటుంది. భక్తి విడిగా లేదు, అది ఒక దశ కాదు. భక్తి 3ఇంటిలోనూ కలగలిపి ఉంటుంది. అందువల్ల వేదాంత శ్రవణం కూడా ఒక విధమైన భక్తే. దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. కృష్ణ పరమాత్మే అన్ని యజ్ఞాల్లోకి జ్ఞానయజ్ఞం శ్రేష్టం అని చెప్పాడు. చిన్మయానంద స్వామి తన బోధలను జ్ఞానయజ్ఞం అనేవారు. ఇది కూడా ఒక విధమైన యజ్ఞమే. ఇందులో అగ్ని జ్ఞానాగ్ని, ఆహుతులు అజ్ఞానం, అహంకారం, అన్ని రకాల అపోహలు. అందువల్ల జ్ఞానము భక్తే, కర్మ ఉపాసనలు భక్తే, నిధిధ్యాసనం కూడా భక్తే. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని వివేక చూడామణిలో భక్తి నిర్వచనం వస్తుంది. అందువల్ల నిధిధ్యాసనం కూడా ఒక విధమైన భక్తే. ఇటువంటి భక్తి చూపిస్తే ఆ సాధకుడు పొందే ఫలం ఏమిటి? మాం అభిజానాతి, ఈశ్వర జ్ఞాన నిష్ట పొందుతాడు.
జానాతి అంటే జ్ఞానం పొందుతాడు. అభి అంటే ఆ జ్ఞాననిష్టగా మలుచుకుంటాడు. అభిజానాతి అంటే తను నేర్చుకున్న జ్ఞానాన్ని జీర్ణించుకుంటాడు. ఎవరి గురించిన జ్ఞానం అది? మాం అంటే ఈశ్వరుని గురించిన జ్ఞానం. ఈశ్వరుని యొక్క సగుణ రూపం గురించి, నిర్గుణ రూపం గురించి కూడా జ్ఞానం పొందుతాడు. జ్ఞానంలో పరావిద్య అపరావిద్య రెండూ వస్తాయి. సగుణ రూపాన్ని అపరా ప్రకృతి అని, నిర్గుణ రూపాన్ని పరా ప్రకృతి అని 7వ అధ్యాయంలో చూసాం. నిర్గుణ బ్రహ్మ అంటే గుణాతీతుడు. సగుణ బ్రహ్మ అంటే వ్యావహారిక ప్రపంచంలో పూజలు అందుకునే బ్రహ్మ. బ్రహ్మను శ్రేష్టమైన గుణాలతో పూజిస్తాం. సర్వజ్ఞత్వం, సర్వకారణత్వం, సర్వసృష్టి కారణత్వం, సర్వపూజ్యత్వం ఇలాంటి గుణాలు చెప్తాం. యావాన్ అంటే సగుణ స్వరూపం. తత్వతః యః, తత్వతః అంటే తత్వం తెలిసిన వారు. తత్వం ఏమిటి? నిర్గుణ స్వరూపం. తత్వ అంటే పారమార్థిక స్వరూపం, చైతన్య స్వరూపం. ఆ తత్వంలో భగవంతుని యొక్క 2 స్వరూపాలు వస్తాయి. ఈ విధంగా నిధిధ్యాసనం భగవంతుని యొక్క స్వరూపాన్ని జీర్ణించుకునేలా చేస్తుంది. అది కూడా భగవంతుని యొక్క 2 స్వరూపాలను అంటే అపరా ప్రకృతి పరా ప్రకృతులను జీర్ణించుకునేలాగా చేస్తుంది. వ్యావహారిక స్థాయిలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు, భిన్నంగా ఉంటారు. భగవంతుడు సమష్టి, భక్తుడు వ్యష్టి. కానీ పారమార్థిక స్థాయికి వచ్చేసరికి అద్వైతం, ఉన్నదొకటే చైతన్యం. భక్తుడు వేరు, భగవంతుడు వేరు కాదు. సమష్టి వ్యష్టి భేదాలు లేవు. నిర్గుణ చైతన్యం. ఇది అభిజానాతి. ఈ విషయాన్ని నేర్చుకోవాలి. తతో మాం తత్వతో జ్ఞాత్వా. ఈ 2 స్వరూపాల్లో తత్వం శ్రేష్టమైనది, అంటే నిర్గుణ బ్రహ్మ శ్రేష్టం. అందువలనే 7వ అధ్యాయంలో పరాప్రకృతి జ్ఞానాన్ని విజ్ఞానం అని, అపరాప్రకృతి జ్ఞానాన్ని జ్ఞానం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు, ఆ 7వ అధ్యాయంలో మనం ఎందుకు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాము అంటే అపరాప్రకృతి దగ్గరే ఆగిపోతున్నాం. పరాప్రకృతి జ్ఞానం పొందటానికి ముందుకు రావటం లేదు. అందువల్ల మనం అశాశ్వతమైన వస్తువులతో మమేకం చెంది అవస్థపడుతున్నాం అని అక్కడ చెప్పాడు. పైగా నా పరాప్రకృతిని తెలుసుకోని వాళ్ళని మూఢాహ అని కూడా అక్కడ తిట్టాడు. సో ఇక్కడ అపరాప్రకృతి జ్ఞానాన్ని తెలుసుకుని ఆగకూడదు, పరాప్రకృతి జ్ఞానం పొందాలి అంటున్నాడు. పరాప్రకృతి శ్రేష్టం అని. నిర్గుణ జ్ఞానం ఎందుకు శ్రేష్టం? నిర్గుణ బ్రహ్మ స్థాయికి ఎదిగితే జ్ఞాని కాలాతీతుడు అవుతాడు, దేశాతీతుడు అవుతాడు, నిరాకారం అవుతాడు, మృత్యువును అధిగమిస్తాడు. మృత్యోర్మా అమృతంగమయ అని నేర్చుకుంటాం. అమృతత్వం నిర్గుణత్వంలోనే సాధ్యం. సగుణత్వంలో అమృతత్వానికి ఆస్కారం లేదు. ఎందుకు? సగుణ అంటే సాపేక్షికం. సాపేక్షికంలో దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి కూడా ఉంటాయి. అందుకని కృష్ణ పరమాత్మ పరాప్రకృతి శ్రేష్టం అంటున్నాడు. అందువల్ల తతో మాం తత్వతో జ్ఞాత్వా అన్నాడు. తదనంతరం అంటే ఈ నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందిన ఫలంగా మాం విసతే, నాలో ప్రవేశిస్తాడు. వేదాంతంలో ఏ క్రియాపదం వాడినా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాలో ప్రవేశిస్తాడు అంటే ప్రయాణం చేసి వెళ్ళడు, దాన్ని అక్షరాలా తీసుకోకూడదు. నిర్గుణ బ్రహ్మ స్థాయికి ఎదిగితే దేశకాల అతీత బ్రహ్మను అర్థం చేసుకుంటే ఆ బ్రహ్మను జ్ఞానిని విడదీసేది ఏమీ లేదు అని అర్థమవుతుంది. అహమేవ సహ ఏవ అహం అస్మి. నేనే బ్రహ్మను, బ్రహ్మే నేను. దీన్ని ఐక్యం అంటారు. జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే అజ్ఞానం వల్ల ఏర్పడిన జీవాత్మ పరమాత్మ భేద భావనను వదిలివేయటం. అజ్ఞానం మనకి భేదాన్ని చూపిస్తుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని చెప్తోంది. అందువల్ల మనని సంసారంలో పడవేస్తుంది. అజ్ఞానజన్య పొరపాటు మనని సంసారంలో పడవేస్తోంది. ఈ అజ్ఞానాన్ని వదులుకోవడమే ఐక్యం అంటుంది శాస్త్రం. ఈ ఐక్యానికి భౌతికంగా ప్రయాణం చేసి వెళ్ళటం లేదు. ఇదేదో రైలు ప్రయాణం లాంటిది కాదు. అందులో ఇంజిన్ వెళ్ళి బోగీలను కలిస్తే దభేల్మని వచ్చే శబ్దాలను ఊహించుకోకండి.
అది నిశ్శబ్దంగా జరిగే ప్రక్రియ. అది కూడా మీ బుద్ధిలో కలిగిన జ్ఞానం వల్ల కలిగే ప్రక్రియ. స్వప్న వృత్తాంతమే తీసుకోండి. స్వప్నంలో అనేక అనుభవాలను అనుభవించిన స్వాప్నికుడు స్వప్నం నుంచి లేచిన మరుక్షణం జాగ్రత్త పురుషునిలో ఐక్యమైపోతాడు. ఆ ఐక్యము ఇలా ఆర్భాటంగా చప్పుళ్ళు చేస్తూ అవుతుందా? చాలా నిశ్శబ్దంగా ఆర్భాటం లేకుండా జరిగే ఐక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం కూడా అంతే. ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. శంకరాచార్యుల వారు వీటి మీద చాలా వివరంగా భాష్యం రాశారు. ముఖ్యంగా ఈ శ్లోకం మీద ఆయన రాసిన భాష్యం ఒక అద్భుతం. ఇక్కడితో జ్ఞానయోగం అంశం ముగిసింది. దీనిలో ప్రధానంగా నిధిధ్యాసనం గురించి బోధించాడు కృష్ణ పరమాత్మ. అంటే నిధిధ్యాసన ప్రధాన జ్ఞానయోగం అంశం ముగిసింది. ఇప్పుడు మళ్ళీ కర్మయోగానికి వెళ్తున్నాం. శ్లోకాల 56 నుంచి 62 వరకు దాని మీద ప్రత్యేక విశ్లేషణ చూద్దాం. శంకరాచార్యుల వారు ఎంత వివరంగా రాశారో మన స్వామీజీ కూడా ఈ 18వ అధ్యాయంలో ఒక్కొక్క కొత్త అంశం ప్రవేశపెట్టినప్పుడల్లా దానికి ఒక విశ్లేషణ విడిగా ఇస్తున్నారు. ఆ నేపథ్యంతో ఆ శ్లోకాలను అర్థం చేసుకునేందుకు మనకి వెసులుబాటు కలగజేస్తున్నారు. నిధిధ్యాసంలో మనం అహంకార మమకారాలు వదులుకోవాలని, పారమార్థిక స్థాయికి ఎదగాలని, ధ్యానం వీలున్నన్ని సార్లు వీలున్నంతసేపు చేయాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ వింటే బాబోయ్ ఈ ధ్యానం చేస్తూ కూర్చుంటే వేరే పనులు ఎక్కడ చేస్తాను, ఇవన్నీ నా వల్ల జరిగే పనేనా అని అనిపిస్తుంది కొంతమందికి. అటువంటి భావన అర్జునుని మొహంలో కూడా కనిపించిందేమో తెలీదు కృష్ణ పరమాత్మకి. మళ్ళీ ఒక మెట్టు దిగి వస్తున్నాడు. ఎందుకంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అందరి వల్ల అయ్యే పని కాదు. కొంతమేరకు శ్రవణ ఏమన్నా చేయగలరేమో. ఎందుకంటే శ్రవణంలో పెద్దగా అవస్థ పడని అవసరం లేదు. ఒక గురువు వద్ద వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు, ఆయనే చెప్పుకుంటాడు. ఆయన మీ మనసు చెదరకుండా ఆయన బోధ మీద ఏకాగ్రత చూపించేలాగా మిమ్మల్ని ఆకట్టుకుని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. గురువుకి ఆ నైపుణ్యం ఉంటుంది. సాధారణంగా బోధ జరిగేంతసేపు బాగానే ఉంటుంది, బాగానే అర్థమైనట్టు ఉంటుంది. వేదాంత బోధ ముగిశాక పూర్ణమద పాఠం చెప్పేసరికే మార్పు వచ్చేస్తుంది. స్వామీజీ అంటారు, ఓం పూర్ణమద అని మొదలెట్టగానే ఏదో వారి కుర్చీ కింద నుంచి తేలు వచ్చి వారిని కుట్టినట్టుగా ఒక్కసారిగా లేచి వెళ్ళిపోతారు అంటారు. కాకపోతే ఎక్కడికక్కడే తృప్తి పడాలి. కనీసం పాఠం అవుతుండగా కూర్చున్నారు నయమే, పూర్ణమద శాంతి పాఠంకి లేకపోతే ఏమి అని సర్ది చెప్పుకుంటారు. నిధిధ్యాసనంలో గురువు ఉండడు, శిష్యుడే ప్రయత్నం చేయాలి. అందువల్ల అది శ్రవణం కన్నా కష్టం. ఆ అవస్థలు అర్థమైనట్టుగా కృష్ణ పరమాత్మ ఒక మెట్టు దిగి వస్తున్నాడు. శ్రవణానికి నిధిధ్యాసనకి మధ్య భేదం ఈ విధంగా చెప్పవచ్చు. గురుపూర్వక వేదాంత చింతనం శ్రవణం, గురురహిత వేదాంత చింతనం నిధిధ్యాసనం. శ్రవణం అంటే గురువు సమక్షంలో బుద్ధిని ఉపయోగించి చేసే వేదాంత చింతనం. నిధిధ్యాసనం అంటే గురువు ప్రమేయం లేకుండా బుద్ధిని ఉపయోగించి చేసే వేదాంత చింతనం. ఆ చింతనలో నిలబడగలిగితే అది రెండవ స్వభావంగా మారుతుంది. కానీ ఇప్పుడే చూసినట్టుగా అందరూ నిధిధ్యాసనానికి అంత తేలిగ్గా రాలేరు. పైగా అది గురువు లేకుండా సొంతంగా చేయాలంటే అసలే వారి మనసు కుదురుగా ఉండదు. అందువల్ల అది శ్రవణం కన్నా కష్టం. ఆ అవస్థలు అర్థమైనట్టుగా కృష్ణ పరమాత్మే ఒక మెట్టు దిగి వస్తున్నాడు. ఎవరైనా జ్ఞానయోగం పాటించటానికి నాకు అర్హత లేదు అని అనుకుంటే బాధపడకండి, కర్మయోగం మీద దృష్టి పెట్టండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అతను గీతాబోధ వినవచ్చు, వినటం మానేయని అవసరం లేదు. కానీ నిధిధ్యాసనం చేయకుండా కర్మయోగ సాధన మీద దృష్టి పెట్టి ఇంకాస్త సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకోవాలి అని దీని అర్థం. అందువల్ల మళ్ళీ 56 నుంచి 62 శ్లోకాల్లో కర్మయోగం గురించే చెప్పబోతున్నాడు. ఇదేదో పరమపద సోపానంలా ఉంది. స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ఆడితే మీకు అర్థమవుతుంది. రైమని నిచ్చెనెక్కి పైకి ఎక్కుతారు, మళ్ళీ 3-4 స్టెప్స్ వేయగానే పెద్ద పాము నోట పడి కిందికి వస్తారు.
అలా రైమని శ్రవణంలో ఆత్మజ్ఞానం పొందినట్టే అనిపిస్తుంది, కానీ దాన్ని నిజ జీవితంలో అప్లై చేయాల్సి వచ్చేసరికి చాలా అవస్థపడతారు. మళ్ళీ కర్మయోగానికి ధన్మని కిందికి వచ్చి దాన్ని సాధన చేద్దామని ప్రయత్నిస్తారు. అలా ఇక్కడ కృష్ణ పరమాత్మ ముందు కర్మయోగం చెప్పాడు, చిత్తశుద్ధి పొందాక నిధిధ్యాసనం చేయండి అన్నాడు. నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీకు నిర్గుణ బ్రహ్మ ధ్యానంలో నిలబడలేకపోతే మళ్ళీ కర్మయోగానికి రండి అంటున్నాడు. నిజానికి కర్మయోగం గురించి 41 నుంచి 49 వరకు చెప్పేశాడు. అంతకుముందు స్వాభావిక కర్మల పరంగా వివరించాడు. మనకి హక్కులు బాధ్యతలు ఉంటాయి. చాలా మంది హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడరు. బాధ్యతని స్వధర్మం అంటారు. మన సాంప్రదాయం మనకి బాధ్యతలనే నేర్పిస్తుంది కానీ హక్కులను నేర్పించదు. నిజానికి హక్కులు నేర్చుకోని అవసరం లేదు. మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తే మనకి తెలియకుండానే ఎదుటి వారికి వారి హక్కులను ఇచ్చిన వారం అవుతాం. అది ఎలాగంటారా, భర్తగా అతను కొన్ని బాధ్యతలను నెరవేర్చాలి. అతను ఆ బాధ్యతలను నెరవేరుస్తే అతనికి తెలియకుండానే భార్యకి హక్కులు ఇచ్చిన వాడవుతాడు. అంటే భార్యకి ఇవ్వాల్సిన స్వేచ్ఛను ఇచ్చిన వాడవుతాడు. పిల్లలని బాధ్యతగా చూస్తే వారి హక్కులు వారికి అసంకల్పితంగా వస్తాయి. అందువల్ల పిల్లలు కానీ భార్య కానీ వారి హక్కుల కోసం పోరాడడం అవసరం లేదు. ఎవరి బాధ్యతని వారు సక్రమంగా నిర్వర్తిస్తే అది ఎదుటి వారికి హక్కులని ఇచ్చినట్టు అవుతుంది. కానీ చాలా మంది వారి బాధ్యతని అంటే వారి ధర్మాన్ని వదిలేసి హక్కుల కోసం పోరాడుతారు. కృష్ణ పరమాత్మ హక్కుల విషయం మర్చిపోండి, మీ ధర్మం మీద శ్రద్ధ పెట్టండి, మీ స్వధర్మాన్ని నెరవేర్చండి అని ఇంతకుముందు స్వధర్మం గురించి నొక్కి వక్కానించాడు. ఈ అధ్యాయంలోనే 45వ శ్లోకంలో స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు అన్నాడు. స్వధర్మాన్ని పాటించు అన్నాడు. స్వధర్మం అంటే ఏమిటి? ఇదే పెద్ద సందేహం. స్వధర్మం అంటే మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగాన్ని పాడు చేయకపోవడం, ఇది మొదటి ధర్మం. తర్వాత ఇంకా మీకు కుదిరితే ఆ రంగాన్ని ఆనందంగా ఉంచటానికి, వృద్ధి పొందించడానికి మీ వంతు కృషి మీరు చేయటం. మీరు కుటుంబంలో సభ్యులు కదా, అందులో సందేహం లేదు. ఇక్కడ మీరు 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటిది, మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబం అవస్థలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అది మీ స్వధర్మం. రెండవది, మీ స్వధర్మాన్ని పాటించి ఊరుకోకూడదు. మీ వల్ల మీ కుటుంబం కొంత మేలు పొందాలి, లబ్ధి పొందాలి. దానికి మీరేం చేస్తారు? వారిని ఎలా తృప్తిపరుస్తారు అనేది మీరు ఆలోచించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే కుటుంబం నుంచి మీరు తీసుకునేది తక్కువ, మీరు తిరిగి ఇచ్చేది ఎక్కువ ఉండాలి. ఇంతవరకు కుటుంబ పరంగా చూసాం. ఇది దేనికన్నా అన్వయించండి. ఉద్యోగం తీసుకోండి. ఉద్యోగంలో మీ 2 బాధ్యతలు, మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చటం, రెండవది మీ ఉద్యోగ ధర్మంగా మీ సంస్థని మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురాగలరు అనేది చూడాలి. అదే పౌరునిగా మనం ఎప్పుడు చూసే వాక్యం, దేశం నాకేమిచ్చింది అని చూడకూడదు, దేశానికి నేనేమిచ్చాను అని చూడాలి. అదే మీరు మన హిందూ ధర్మం తీసుకుంటే హిందూ ధర్మానికి మీరు ఏ విధంగా పాటుపడ్డారు అది చూడాలి. అంటే మీరు మీ కుటుంబానికి, మీ సమాజానికి, మీ దేశానికి, మీ పరిసరాలకు, హిందూ ధర్మానికి ఏం చేశారు, వీటన్నింటినీ సమతుల్యతతో ఉంచటం మీ మొదటి ధర్మం. వీటి ఉన్నతికి వీలైనంత వరకు మీ వంతు మీరు తోడ్పడటం మీ రెండవ ధర్మం. కర్మయోగం అంటే స్వధర్మాన్ని పాటించటం అన్నాడు కృష్ణ పరమాత్మ. వీటన్నింటిలోనూ ఇప్పుడు చెప్పిన ఈ లిస్టులో అన్నింటిలోనూ అంటే గృహస్థుగా అవని, ఉద్యోగిగా అవని, సమాజంలో వ్యక్తిగా అవని, ఏ విధంగా చూసినా మీ స్వధర్మం అక్కడ ఆయా పరిస్థితుల్లో ఆయా రంగాల్లో ఏది ఉంటే దాన్ని పాటించాలి. స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. తన స్వకర్మను చేయటం ద్వారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ విధంగా కర్మయోగం గురించి స్వధర్మ నిర్వహణ పరంగా
చర్చించాడు కృష్ణ పరమాత్మ అంతకు ముందు. ఇప్పుడు అదే కర్మయోగాన్ని ఇంకో కోణంలోంచి చర్చించబోతున్నాడు. అది ఈశ్వరానుగ్రహం. భగవంతుని మీద భక్తి లేనిదే కర్మయోగం సాధ్యం కాదు. దయానంద స్వామీజీ పదే పదే చెప్తారు, భక్తి లేని కర్మయోగం లేదు అని. అంటే కర్మయోగం అంటే భక్తిలో ఉండాల్సిందే. కర్మయోగానికి మనం పదే పదే చూస్తున్న నిర్వచనం ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించటం. ఈశ్వరుని మీద భక్తి లేకపోతే ఈ 2 దశలు పాటించలేం. కర్త భోక్తగా కర్మయోగం పాటించలేం. అందువల్ల కర్మయోగం అంటే భక్తి ఉండి తీరాల్సిందే. కర్మయోగి జ్ఞానయోగి కన్నా ఒక మెట్టు కిందే ఉంటాడు. ఎందువలనంటే అతనికి భగవంతుని యొక్క పారమార్థిక స్థాయి గురించి తెలియని అవసరం కూడా లేదు. అతనికి భగవంతుడు జగత్ కారణంగా తెలుసు. భగవంతుడు జగత్ కారణం అంటే నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సృష్టికర్త, జగత్తు అంతటా ఉన్నాడు. అంటే ఏకరూప ఈశ్వరుడు, విశ్వరూప ఈశ్వరుడు తెలుసు. ఎక్కువగా భగవంతుని తన ఇష్టదైవ రూపంలో కొలుస్తాడు. ఈ కర్మయోగం 2 రకాలుగా పాటించాలి. కర్మని అర్పణ భావన, కర్మ ఫలే ప్రసాద భావన. అంటే ఈశ్వరునికి అర్పించడం, ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం. కర్మయోగి ఈశ్వరానుగ్రహాన్ని నమ్ముతాడు. మనం చాలాసార్లు చూసాం, ఫ్రీ విల్లా ఫేటా అంటే ఏదో ఒకటి చెప్పకూడదు. మన హిందూ దేశం మీద ఫేట్ ని నమ్ముతాము, మానవ ప్రయత్నాన్ని నమ్మము అనే అపప్రద కూడా ఉంది. కానీ అది తప్పు. శాస్త్రం ఏ ఒకటో నమ్మకూడదు, 2 నమ్మాలి అంటుంది. మనం ఎప్పుడు కొండెక్కే రైలు ఉదాహరణ చూస్తూ వచ్చాం. ఏమిటది? ఒక కొండ ఎక్కాలంటే ముందు వైపు నుంచి ఒక ఇంజిన్ లాగితే కింద నుంచి ఇంకో ఇంజిన్ దాన్ని పైకి తోస్తుంది. అలా మనం జీవితం అనే కొండ ఎక్కాలి అంటే మనం ముందుండి మన ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు వెనక నుంచి మనని ముందుకు తోస్తాడు, అంటే పైకి తీసుకువెళ్తాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఉదాహరణ చూస్తాం. స్వామీజీ చెప్తారు, అది పక్షి ఎలా 2 రెక్కలు లేకపోతే ఎగరలేదో అలా మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అతనికి కూడా 2 రెక్కలు కావాలి. అవి మానవ ప్రయత్నం, ఈశ్వర కృప అనే 2 రెక్కలు. అందువల్ల కర్మయోగం యొక్క ఈ భాగంలో కృష్ణ పరమాత్మ ఈశ్వరానుగ్రహాన్ని స్తుతిస్తున్నాడు. ఈశ్వరానుగ్రహం పొందటం ఎలా పొందాలి? ఈశ్వరుణ్ణి శరణు వేడటం ద్వారా. ఈ శరణాగతి భావన కర్మయోగంలో ఒక భాగం. కృప కోరుతున్నప్పుడు పూర్తి అంకిత భావంతో కృప కోరాలి. సో ఇప్పుడు శ్లోకాలు 56 నుంచి 62 వరకు కృష్ణ పరమాత్మ మళ్ళీ కర్మయోగం గురించి బోధిస్తున్నాడు. కాకపోతే ఈసారి శరణాగతి ఈశ్వరానుగ్రహం పరంగా చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇందాక చూసినట్టుగా కర్మయోగికి బ్రహ్మజ్ఞానం ఇంకా రాలేదు. బ్రహ్మజ్ఞానం పొందితే అతను కర్మయోగిగా మిగలడు. కర్మయోగి దశలను మర్చిపోకూడదు. కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొందితేనే అతను బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఇంకా ఇతను మొదటి దశలోనే ఉన్నాడు కాబట్టి కర్మయోగి అజ్ఞానే ఇంకా జ్ఞానం పొందాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు. కర్మయోగికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం లేదు కాబట్టి అతను కర్మయోగం పాటించే సమయంలో భగవంతుని ఇష్టదేవతామూర్తిగా పూజిస్తాడు. అతనికి అహం బ్రహ్మ అస్మి అనే ఐక్య జ్ఞానం లేదు. నిర్గుణ బ్రహ్మ, పారమార్థిక స్థాయి పదాలు కూడా తెలియవు. అతనికి తెలిసిందల్లా ఒకటి, ఈశ్వరుడు జగత్తు యొక్క సృష్టి కారణం. అది కూడా సొంతంగా కాదు, శాస్త్రం ద్వారానే నేర్చుకుంటాడు. సృష్టి కారణం అంటే 2 కారణాలు, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఆ 2 భగవంతుడే అని తెలుసు. అంతేకాదు భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని తెలుసు. అందువల్ల అతని భక్తిని ఇష్టదేవత భక్తి అని అంటారు. కర్మయోగి ఆ భగవంతుడిని శరణు వేడి భగవంతుని అనుగ్రహాన్ని కోరుతాడు. శరణాగతి అంటే ఏమిటి? ముందు మీకు మీరే చెప్పుకోవాలి, నాకు బలాన్ని భద్రతను ఇచ్చేది చివరికి ఆ భగవంతుడే. నీకు ఆధారం ఎవరు అంటే
మీ తోటి మనుషుల పేర్లు చెప్పకూడదు. నా కొడుకు, నా భర్త, నా తండ్రి, నా స్నేహితుడు, ఇలా ఏది చెప్పకూడదు. నీకు ఆధారం ఎవరు అంటే భగవంతుని మీదే పూర్తి భారం వేయాలి. భగవంతుడు ప్రత్యక్షంగా రాడు, కొడుకు తండ్రి వారి రూపంలోనే రావచ్చు కూడా. కానీ ఎవరో ఒకరి ద్వారా మీ యోగక్షేమాలను తానే చూసుకుంటాడు. ఇప్పుడు పిల్లలు దేశం నలుమూలలకి వెళ్ళిపోయారు. మీకు అవసరమైనప్పుడు వారు రాగలరు లేరు అని బెంగపడే బదులు ఈశ్వరుణ్ణి శరణు వేడితే ఆయనే ఎవరో మీకు సహాయపడే వారిని పంపిస్తాడు. దశరథ మహారాజు విషయమే తీసుకోండి. ఆయనకు పితృవాక్య పరిపాలన చేసే పుత్రులు 9 ఉన్నారు. 9 ఆణిముత్యాలు. కానీ ఆయన అంతిమ శ్వాస విడిచేటప్పుడు ఒక్క పుత్రుడు కూడా పక్కన లేడు. ఇలాంటివి విని భయపడకూడదు. భగవంతుని మీద భారం వేయటం నేర్చుకోవాలి. భగవంతుని మీద భారం ఎలా వేయాలి ఇది నెక్స్ట్ ప్రశ్న. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అది తెలుసుకోవాలి. భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు. ఇది కర్మయోగి పరంగా చెప్తున్నాం. నేనే భగవంతుడు అని ఇప్పుడు రాదు. భగవంతుడు మీ హృదయంలోనే కొలువై ఉన్నాడు అని నేర్చుకోవాలి. యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. భగవంతుని మీద భారం వేయాలంటే దానికి ఇంకొక లోతైన అర్థం కూడా ఉంది. భగవంతుడు చేసిన బోధ మీద భారం వేయాలి. డాక్టర్ మీద భారం వేయాలంటే ఏమిటి అర్థం? డాక్టర్ చెప్పిన సూచనలను అక్షరం తప్పకుండా పాటించాలి. భగవంతుడు మనకు వేదం ద్వారా బోధ చేశాడు, గీత ద్వారా చేశాడు. గీత మన జీవన విధానాన్ని బోధిస్తుంది. వేదంలోనూ వేదం యొక్క సారమైన గీతలోనూ బోధించిన జీవన విధానాన్ని అక్షరం పొల్లిపోకుండా పాటించాలి. అందుకే మన జీవనాన్ని వైదిక జీవన విధానం అంటారు. అంటే వేదాలు నిర్దేశించిన జీవన విధానాన్ని పాటించటం వల్ల మనం వైదికులం అయ్యాం. ఈ వేదాలు కానీ గీత కానీ ఎటువంటి జీవన విధానాన్ని బోధించాయి? మీరు చేసే కర్మలను మీరు చేయండి, కానీ వాటిని భగవంతునికి అర్పించండి అంటున్నాయి. అలా చేస్తే వచ్చే ఫలం ఏమిటి? మోక్షం పొందుతారు, శాశ్వతమైన ఫలం పొందుతారు. కాకపోతే ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మయోగి అజ్ఞాని అని చూసాం. కర్మ చేస్తే చిత్తశుద్ధి వస్తుంది కానీ జ్ఞానం రాదని చూసాం. జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుందని చూసాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ సింపుల్ గా కర్మయోగం పాటిస్తే మోక్షం వస్తుంది అనేస్తున్నాడు. అంటే ఇంక జ్ఞానానికి రావక్కర్లేదా అని అడగకూడదు. కృష్ణ పరమాత్మే ఎన్నోసార్లు మధ్యలో దశలను వివరించాడు. వాటిని ఇక్కడ మనం కలుపుకోవాలి. కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. సో మోక్షం వస్తుంది అంటే పరంపరయా మోక్షం అని కలుపుకోవాలి. ఇక్కడితో శరణాగతి ప్రత్యేక విశ్లేషణ అయిపోయింది. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలను చూద్దాం. 56. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ శరణాగతిని, ఈశ్వరానుగ్రహాన్ని స్తుతిస్తున్నాడు. ఇక్కడ కర్మయోగికి ఇంకా జ్ఞానం రాలేదు అనే విషయం ఎన్నిసార్లైనా మనం గుర్తుంచుకుంటూనే ఉండాలి. అతను కర్మయోగం పాటించి చిత్తశుద్ధిని పొందాక జ్ఞానయోగానికి వచ్చి అప్పుడు గాని జ్ఞానం పొందలేడు. అంతవరకు అతను అజ్ఞాని కిందికే వస్తాడు. అందువల్ల అతను భగవంతుణ్ణి ఇష్టదేవత రూపంలో కొలుస్తాడు. నిర్గుణ బ్రహ్మ గురించి తెలీదు, తనే బ్రహ్మనని అసలే తెలీదు. అందువల్ల కర్మయోగి తన ఇష్టదేవతను శరణు వేడుతాడు. అది కూడా ఎలా శరణు వేడతాడు అంటే కృష్ణ పరమాత్మే వివరిస్తున్నాడు. మద్వ్యపాశ్రయ, నన్ను శరణు వేడతాడు. వ్యపాశ్రయ అంటే శరణు వేడటం. ముందు మీకు మీరు చెప్పుకోవాలి, నాకు చివరికి బలాన్ని భద్రతను ఇచ్చేది ఆ భగవంతుడేనని. మీరు మీ ఆత్మీయుల మధ్య జీవించవచ్చు, వారిని ప్రేమించవచ్చు, వారిని ఆప్యాయంగా చూసుకోవచ్చు. వారిని దూరం తోసైన అవసరం లేదు. స్వామీజీ చెప్తారు, మనవాడు వచ్చి ఒళ్ళో కూర్చుంటే నన్ను బంధాలు పెంచుకోవద్దంటున్నారు మా స్వామీజీ, నువ్వు లేరా అని ఒళ్ళోంచి తోసి పారైన అవసరం లేదు. కానీ వారితో ఎంతవరకు ప్రేమగా ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్తారు. మీకు ఆధారం ఎవరని అడిగితే మాత్రం వారిలో ఎవరినో చెప్పకండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
భగవంతుని మీదే మీ అంతిమ భారం వేస్తే ఆయనే మీ యోగక్షేమాలు చూసుకుంటాడు. పిల్లలేమో చెల్లా చెదురుగా ఉన్నారు. ఒకరు కెనడాలో, ఒకరు ఆస్ట్రేలియాలో, మరొకరు అమెరికాలో ఉన్నారు. మీరిద్దరు మాత్రం ఇండియాలో ఉండిపోయారు. మీరు అక్కడికి వెళ్ళలేరు, వారు మాటిమాటికి పరిగెత్తుకు రాలేరు. ఇక్కడ ఏదైనా అవసరం ముంచుకొచ్చినా వారి పాస్పోర్టు వీసాల సమస్యలు లేకుండా ఉండాలి. ఇక్కడ తండ్రి ఎక్స్పైర్ అయ్యే సమయానికి అక్కడ కొడుకు వీసా ఎక్స్పైర్ అయితే అతనికి తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా రాలేడు. అందువల్ల మానవ మాత్రుల మీద భారం వేయకుండా భగవంతుని మీద భారం వేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరుని కృప ఉంటే పిల్లలే పరిగెత్తుకు వస్తారు, లేదా సమయానికి ఆదుకునేలాగా భగవంతుడే స్వయంగా ఎవరినైనా పంపిస్తాడు. అందువల్ల భగవంతుని మీద భారం వేయటం నేర్చుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎలా వేయాలి? భగవంతుడు ఎక్కడో లేడు, మీ హృదయంలోనే నెలకొని ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి. మీరు నిత్య పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు? భగవంతుని ఆవాహన చేసి షోడశ ఉపచారాల పూజ చేసి తర్వాత యథాస్థానం ప్రతిష్టాపయామి అంటారు. అంటే భగవంతుణ్ణి తన అసలు నిలయం ఏదో దానికి పంపిస్తున్నారు. భగవంతుడి నిలయం ఎక్కడో దూరంగా కైలాసంలోనో వైకుంఠంలోనో లేదు, మీ హృదయంలోనే ఉన్నాడు. భగవంతునికి పూలు సమర్పించాలి, అభిషేకాలు చేయాలి, కాబట్టి ఆయనను బాహ్యంగా ఆహ్వానించి అవన్నీ చేస్తారు. తర్వాత హృదయంలో మళ్ళీ ప్రతిష్ఠించుకుంటారు. అంటే మీరు శరణు వేడాల్సిన భగవంతుడు ఎక్కడో లేడు, మీ హృదయంలోనే ఉన్నాడు. అది మద్వపాశ్రయ అంటే ఒక అర్థం. ఈ పదానికి ఇంకా లోతైన అర్థం ఇంకోటి ఉంది. అది భగవంతుడిని శరణు వేడటం అంటే ఆయన చేసిన బోధన పాటించటం. భగవంతుడు వేదాల ద్వారా, భగవద్గీత ద్వారా మన జీవన విధానాన్ని నిర్దేశించాడు. మనం ఇందాకే చూసాం, వైదిక జీవన విధానాన్ని మనం పాటించాలి. మద్వపాశ్రయ అంటే శాస్త్ర వ్యపాశ్రయ అనేది రెండవ అర్థం. అంటే శాస్త్రాన్ని పాటించాలి. శాస్త్రం ఎటువంటి జీవన విధానాన్ని నిర్దేశించింది? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః అంటే మీరు ఏ కర్మలు చేయాలనుకున్నారో అవన్నీ చేయండి. లౌకిక కర్మ అయినా సరే, ఆధ్యాత్మిక కర్మ అయినా సరే చేయండి. కానీ ఎలా చేయాలి? ఈశ్వరార్పణ భావనతో చేయాలి. అంటే భగవంతునికి అర్పిస్తూ చేయాలి. అందువల్ల సర్వకర్మాని అపి సదా కుర్వాణః వాక్యానికి ఈశ్వరార్పణ భావనయా కుర్వాణః అని కలుపుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మనం కర్మయోగానికి చూసే నిర్వచనంలో మొదటి నిర్వచనం గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటది? కర్తగా ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? మత్ ప్రసాదాత్ అవాప్నోతి, అప్పుడు నేను కర్మ ఫలాన్ని ఇస్తాను. అంటే మీరు భోక్తగా ఈశ్వర ప్రసాద బుద్ధితో నేను ఇచ్చిన కర్మ ఫలాన్ని స్వీకరించాలి, నా ప్రసాదంగా స్వీకరించాలి అంటున్నాడు. అలా చేస్తే కలిగే ఫలం ఏమిటి? పదం ఆప్నోతి. ఇక్కడ పదం అంటే మోక్ష పదం. ఆ మోక్షం కూడా ఎటువంటిది? శాశ్వతం పదం, శాశ్వతమైనది, అవ్యయం, నాశనం లేనిది. అంటే శాశ్వతమైన నాశనం లేని మోక్షాన్ని పొందుతారు. అంటే ఇక్కడ చెప్పాడు ఈ శ్లోకంలో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో నేను ఇచ్చిన ఫలాన్ని స్వీకరిస్తే మీరు శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతారు, అంటే మోక్షం పొందుతారు అన్నాడు. కాకపోతే ఇందాక చూసినట్టు పరంపరయా మోక్షం కలుపుకోవాలి. ఇలా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది అని కృష్ణ పరమాత్మే అంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు. అది గుర్తు తెచ్చుకోవాలి. చిత్తశుద్ధి వచ్చాక జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొందాక మోక్షం వస్తుంది. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి రావటం వల్ల గురు ప్రాప్తి, శ్రవణ ప్రాప్తి వస్తే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞాన ప్రాప్తి ద్వారా మోక్ష ప్రాప్తి వస్తుంది. అందువల్ల కర్మయోగాన్ని సరిగా పాటించాలి. 57 చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఇదే భావన ఇంకా కొనసాగుతున్నది.
బుద్ధియోగం ఉపాశ్రిత్య, నువ్వు కర్మయోగం పాటించుగాక అంటున్నాడు. బుద్ధియోగం అంటే కర్మయోగికి ఇంకొక పేరు. బుద్ధి అంటే ఇక్కడ భావన, ఇంటలెక్ట్ కాదు, భావన. కర్మయోగికి 2 భావనలు ఉండాలి అని చూస్తున్నాం. ఈశ్వరార్పణ భావన, ఈశ్వర ప్రసాద భావన. సో కర్తగా కర్మయోగి తను చేసే పనులన్నీ భగవదర్పణం చేయాలి. అప్పుడు అతను ఏ కర్మను కూడా ద్వేషించాడు. తను చేయాల్సిన కర్మ మీద ఇంకా అతనికి ఇష్టాలు ఉండవు. మనం చాలాసార్లు చూసాం, కర్మయోగి చేసే పని మీద రాగం ద్వేషం అనే స్టాంపులు వేయడు. ఈ పని నాకు ఇష్టం, ఈ పని ఇష్టం లేదు అనడు. ఆ కర్మ చేయాలి అంటే చేసి తీరుతాడు. అది కూడా చాలా శ్రద్ధగా, ఎందుకు వచ్చిన పనిరా బాబు అని చేయడు, చాలా శ్రద్ధగా చేస్తాడు. అంతేకాక తను చేస్తున్న పనిలోనే ఆనందాన్ని పొందుతాడు. తను చేసే పనిని ప్రేమించడం నేర్చుకుంటాడు. అది చెప్పడం తేలికే గాని ఆచరణ కష్టం. అంటే మీరు చేస్తున్న పనిని మీరు ప్రేమించడం నేర్చుకుంటే మీకు ఆ పని విసుగు పుట్టించదు అని అర్థం చేసుకుంటే మీరు కూడా తేలిగ్గానే పాటించగలుగుతారు. ఆఫీస్లో మీ ఉద్యోగ ధర్మం ఏమిటి? మీ పై అధికారి చెప్పిన పనులను మీరు చేయాలి. అక్కడ మీకు మీ ఇష్టాలకు ప్రసక్తి లేదు. అలాగే ఇంట్లో భర్తగా మీకు కొన్ని ధర్మాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అక్కడ మీ ఇష్టాల ప్రసక్తి ఉండకపోవచ్చు. కానీ మీ రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా మీరు భర్తగా, ఉద్యోగిగా, తండ్రిగా మీ ధర్మాన్ని మీరు నెరవేర్చాల్సి ఉంటుంది. అందువల్ల మీ రాగద్వేషాలను బట్టి మీ కర్మను నిర్ణయించకండి. మీరు చేసి తీరాల్సిన పనులను ప్రేమించడం నేర్చుకోండి. మీకు ఆ పని మీద నిజంగా ఇష్టం లేకపోయినా చిరునవ్వు చిందించండి. ఇది కర్తగా మీ భావన. ఇది భావన ఒకటి. మీరే పని చేసినా దాని ఫలం భగవంతుని నుంచే వస్తుంది. అందువల్ల ఆ ఫలాన్ని కూడా మీ రాగద్వేషాలకు అనుగుణంగా నిర్ణయించకండి. అంటే ఇలాగే రావాలి అని మీరు ఎదురు చూడకండి. ఎప్పుడైతే రాగద్వేషాలను అనుసరించి మీ అనుభవాన్ని బేరీజు వేస్తారో అప్పుడే ఆనందం ఇచ్చేవి, దుఃఖం కలగజేసేవి అని వాటికి పేర్లు పెడతారు. అందువల్ల అలా ఆశించకుండా ఏదొచ్చినా సాక్షాత్తు పరమాత్మే ఇస్తున్నాడు, ఆయన పక్షపాతం చూపించాడు, ఆయనకి నా మీద ద్వేషం లేదు, ఆయన ఏది ఇచ్చినా అది నా మేలు కోసమే ఇస్తున్నాడు అని అర్థం చేసుకుని చిరునవ్వుతో స్వీకరించండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ చిరునవ్వుతో స్వీకరించటాన్నే ఆగతే స్వాగతం కుర్యాత్ అంటారు. ఇది భోక్తగా మీ భావన. ఇది భావన 2. సో ఇటువంటి భావనతో కర్తగా భోక్తగా చేస్తే ఏ కర్మ కానీ అనుభవం కానీ మిమ్మల్ని బాధించవు. మీకు ఇష్టం లేనిది ఏదైనా ఎదురైనా కూడా దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటారు. కాబట్టి భోక్త కాస్త ప్రమాతగా మారుతారు అని అంత ముందు కూడా చూసాం. అప్పుడు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకుంటారు. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ ఒక రూల్. దాన్ని స్వీకరించి దానికి అలవాటు పడిపోవాలి. ఎందుకంటే జీవితంలో జరిగే వాటిల్లో 75% మీ చేతుల్లో ఉండదు. ఎందుకు? గతం మీ చేతిలో లేదు, అది జరిగిపోయింది. వర్తమానం మీ చేతిలో లేదు, అది వచ్చేసింది. అంటే గతం వర్తమానం 2 మీ చేతిలో లేవు. సరే, భవిష్యత్తు మీ చేతిలో ఉందా? కొంతమేరకే మీ చేతిలో ఉంది, పూర్తిగా మీ చేతిలో లేదు. మీ ఫ్రీ విల్ వల్ల జరగబోయే వాటిని మీరు మార్చగలరు. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని జరిగి తీరుతాయి. ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ప్యూర్ కలర్లెస్ ఫ్యూచర్ అంటాం. అంటే టుమారో విల్ బి సాటర్డే, ఐ విల్ బి 50 నెక్స్ట్ బర్త్డే అనే చోట అక్కడ ఫ్రీ విల్, ప్యూర్ కలర్ఫుల్ ఫ్యూచర్ లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేపు అనేది శనివారం అవకమానదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఏడాది 49 అయితే 50లోకి అడుగు పెట్టక తప్పదు. అందువల్ల భవిష్యత్తులో సంఘటనలు కూడా కొన్ని మీరు మార్చలేరు. కొంతమేరకు రంగులమయంగా చేసుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన రంగులమయం కానీ ఇప్పుడే చెప్పాను ప్యూర్ కలర్లెస్ ఫ్యూచర్ ఉంటుంది, దాన్ని మార్చలేరు. అందులోకి ముఖ్యంగా మీ వయసు వస్తుంది.
మీకు ఇష్టమున్నా లేకపోయినా వయసు పెరుగుతూనే ఉంటుంది. మీరు కౌంట్ చేసుకోవటం మానేచ్చేమో కానీ వయసు పెరగటం మానదు. ఒక యువతి గురించి చెప్తారు, 16 వెళ్ళింది కానీ 17 ఇంకా రాలేదు అని. అవన్నీ విష్ఫుల్ థింకింగ్, కానీ మీరు దాచినా దాగనిది వయస్సే. అందువల్ల పెరిగే వయసుని మీరు చెయ్యి అడ్డం పెట్టి ఆపలేరు, దాని చిరునవ్వుతో స్వీకరించాల్సిందే. అందువల్ల బుద్ధి యోగం అంటే సమత్వ బుద్ధి యోగం అని కలుపుకోవాలి. సమత్వ బుద్ధి అంటే చిరునవ్వుతో స్వీకరించడం, ఏదొచ్చినా వ్యతిరేకించకపోవటం. ఈశ్వరార్పణ ప్రసాద భావన రూప బుద్ధి యోగం లేదా సమత్వ బుద్ధి యోగం అనవచ్చు. మై సన్యస్య, మీరు చేసే కర్మలను నాకు అర్పించండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మామూలుగా సన్యాసం అంటే త్యజించటం, కానీ ఇక్కడ త్యజించటం రాదు, అర్పించటం అని వస్తుంది. ఏమి అర్పించాలి? సర్వకర్మాని, మీరు చేసే అన్ని కర్మలను, అంటే మొత్తం కర్మలను ఈశ్వరార్పణ భావనతో చేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వకర్మాని మై సన్యస్య, ఎలా చేయాలి? చేతస, ఈశ్వరార్పణ భావనతో అంకితం చేయాలి. సో చేతస అంటే భావన, భావనతో అంకితం చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు మీ లక్ష్యం గురించి స్పష్టమైన జ్ఞానం ఉండాలి. ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే మీ లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం అయితేనే మీకు కర్మయోగం పనికి వస్తుంది. లౌకిక లక్ష్యాలు కోరుకునేటట్టయితే మీరు సకామ కర్మలు చేయాల్సి ఉంటుంది, కర్మయోగం పనికిరాదు. లౌకిక లక్ష్యాల్లో బాహ్య వస్తువులకి ప్రాముఖ్యతనిస్తారు. శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య వస్తువుల్లో దొరుకుతాయని గట్టిగా నమ్ముతారు. కానీ నిజానికి శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య వస్తువుల్లో లేవని తెలుసుకుని మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే కర్మయోగిగా మారుతారు. అవి మీ అంతర్గత ఎదుగుదలతో వస్తాయి అని తెలుసుకుంటారు. అందువల్ల కర్మయోగిగా మీ లక్ష్యం ఏమై ఉండాలి అంటే చిత్తశుద్ధి అయి ఉండాలి, లేదా భగవంతుడు అయి ఉండాలి, లేదా జ్ఞానం అయి ఉండాలి, లేదా మోక్షం అయి ఉండాలి, లేదా అన్నీ కలిపి కూడా మీ లక్ష్యం అని చెప్పవచ్చు. అంటే చిత్తశుద్ధి, భగవంతుడు, జ్ఞానం, మోక్షం మీ లక్ష్యం అని చెప్పవచ్చు. చిత్తశుద్ధి తక్షణ లక్ష్యం అవుతుంది. గురు ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తులు దీర్ఘకాలిక లక్ష్యాలు అవుతాయి. మత్పరహ, నన్నే మీ లక్ష్యంగా పెట్టుకోవాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు, చిత్తశుద్ధి, జ్ఞాన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి ఇవన్నీ ఒకటే అని చూసాం. మరి లౌకిక విజయాల మాట ఏంటి? కర్మయోగి వాటిని నిర్లక్ష్యం చేయడు, ఆగంతుకంగా వచ్చాయని గ్రహిస్తాడు, కానీ వాటిని ముఖ్య లక్ష్యాలుగా భావించడు. మచ్చిత్తః సతతం భవ, నన్ను ఎన్నడూ మర్చిపోకు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎన్నడూ దైవ చింతనకు దూరం కాకూడదు. సతతం అంటే ఎప్పుడు. మచ్చిత్తః భవ అంటే నా ఆలోచనలోనే ఉండు. కర్తగా మీరు పనిచేసేటప్పుడు ఎలా చేస్తారు? ఈశ్వరార్పణ భావనతో చేస్తున్నారు. అంటే ఈశ్వరునికి అర్పించడం ద్వారా ఈశ్వర భావనలో నెలకొని ఉంటారు. భోక్తగా ఏ ఫలం వచ్చినా కూడా ప్రసాద భావంతో తీసుకుంటున్నారు, అక్కడ ఈశ్వర భావనలోనే ఉంటున్నారు. నిజానికి మీరు మేలుకుని ఉన్నంతసేపు కర్తగానో భోక్తగానో ఉంటారు. కర్తగాను ఈశ్వర భావంతో చేస్తున్నారు, భోక్తగాను ఈశ్వర భావంతో స్వీకరిస్తున్నారు. కాబట్టి ఎలా ఉన్నా ఈశ్వరుని తలుచుకుంటూనే ఉంటారు. అంటే మీ జీవితం ఈశ్వరుని చుట్టూ పెనవేసుకునే ఉంటుంది. అలా ఈశ్వరునే మీ జీవితంలో ప్రధానంగా చేసుకుంటే భోక్తగా మీకు వచ్చిన అనుభవం నుంచో పాఠం నేర్చుకోవచ్చు, మీరు ప్రమాతగా కూడా మారవచ్చు అని చూసాం. ఇంకా వివరాలు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.